స్టార్ హీరో ప్రభాస్ తన ఇటీవల హిట్ సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ విజయంతో ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలో సలార్ 2 అంతకు మించి ఉంటుందని డార్లింగ్ రివీల్ చేయడంతో అంచనాలు అంతకంతకు పెరిగిపోతూ ఉన్నాయి. అసలైన యాక్షన్ పార్ట్ 2వ భాగంలో ఉంటుందని తేలిపోయింది. ఇదే స్పీడ్లో నాగ్ అశ్విన్ ప్రభాస్ని అంతకు మించి తన సినిమాలో చూపించబోతున్నట్లు మరోసారి ధీమా వ్యక్తం చేశారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తన తదుపరి ప్రాజెక్టు కల్కి 2898 ఏడీ కోసం సిద్ధమవుతూ ఉన్నాడు. దర్శకుడు ఐఐటి బాంబేలో జరిగినటువంటి టెక్ ఫెస్ట్ 2023కి వెళ్లారు. అక్కడ కల్కి 2898 ఏడియో చిత్రం యొక్క ట్రైలర్పై కొన్ని విషయాలు చెప్పారు. యూనివర్సిటీలో తన ఇంటరాక్షన్ సందర్భంగా దర్శకుడు సినిమా గురించి చాలా వివరాలు వెల్లడించారు. ఇది ఒక ప్రత్యేక ప్రపంచంలో జరిగే కథ. హాలీవుడ్ ఫ్యూచరిస్ట్ సినిమాలో అక్కడ సిటీలు భవిష్యత్తులో ఎలా ఉంటాయో చూసాం. ఇక కల్కి భారత్ భవిష్యత్తులో సిటీలు ఎలా ఉండబోతున్నాయో ప్రేక్షకులు చూస్తారు. ఇదొక భిన్నమైన చిత్రం. ప్రతి అంశం లోతుగా ఆలోచించి స్క్రాచ్ నుంచి అన్ని కొత్తగా డిజైన్ చేసి ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించాం. ఇక ప్రేక్షకులు దీంట్లో ఫ్యూచర్ ప్రభాస్ని చూస్తారు. ఇక సైన్స్ ఫిక్షన్ చిత్రానికి సంబంధించినటువంటి ట్రైలర్ను ఏప్రిల్ 1న 2024లో విడుదల చేయబోతున్నట్లు ఆయన ప్రకటించారు. ఇక మరికొంతమంది ఉత్సాహంగా ఉండగా ఏప్రిల్ 1న ఫూల్స్ డే అని ట్రైలర్ వస్తే నమ్మలేకపోతున్నామని మరికొంతమంది వ్యాఖ్యానించారు. అయితే నాగ్ అశ్విన్ దాన్ని గట్టిగా చెప్పారు. మరియు ప్లాన్ ప్రకారం ట్రైలర్ విడుదల మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పారు. మరి ఈ సినిమా రిలీజ్ నిజానికి జనవరిలో ఉండాల్సింది. పలు కారణాల చేత వాయిదా పడింది. ఇక బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ రిలీజ్పై ఇప్పుడు లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది. ఈ మూవీ ఈ ఇయర్ మేలో రిలీజ్ అవుతుంది అనే వ్యూస్ అయితే చాలా గట్టిగానే వినిపిస్తుంది. అలాగే ఈ అప్డేట్ అయితే బహుశా ఈ వారంలోనే వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఇక కల్కి 2898 ఏడీ మూవీలో దీపికా పదుకొని, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటాని, పశుపతి మరియు ఇతర ప్రముఖ నటీనటులు ప్రతి ఒక్కరూ కీలక పాత్రలను పోషిస్తూ ఉన్నారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కంటెంట్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.